తెలియజేసుకుంటున్నాం. విడబుడగం జాతిలో పంచాయతీ వ్యవస్థకు ఇస్తున్న ప్రాధాన్యత కుల రిజర్వేషన్కి ఎందుకు ఇవ్వడం లేదు? మంచి క్వశ్చన్ అడిగారండి. ఈ క్వశ్చన్ ఎవరు అడగలేదు ఇంతవరకు కూడా. ఎందుకంటే ఒక జాతికి చెందిన బిడ్డవు కాబట్టి ఆ జాతి యొక్క సమస్యల పైన నువ్వు మాట్లాడుతున్నావు. ఇది వాస్తవం, ఇది సత్యం. ఈ సంచార కులాలలో ఇప్పటివరకు కూడా బాధాకరమైన విషయం ఏంటంటే నేనే కాదు, ప్రభుత్వ అధికారులు కూడా ఇదే ఆలోచిస్తున్నారు. పోలీసు డిపార్ట్మెంట్ అయితేనేమి, రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితేనేమి, వివిధ రకాల ప్రజాస్వామ్యవాదులు అయితేనేమి, మీ బుడగ జంగాలలో అయితేనేమి, ఈ విధంగా ఎందుకు పంచాయతీ వ్యవస్థకి ఇస్తున్న ప్రాధాన్యత మీ రిజర్వేషన్కి రావడం ఎక్కడైనా పిలుపునిస్తే కూడా జనాలు కనబడరు. కానీ పంచాయతీ వ్యవస్థ అని ఒక భార్య భర్తలు కొట్లాడుకున్నా, ఒక అన్నదమ్ములు కొట్లాడుకున్నా, లేదా చిన్న చిన్న ఘర్షణలు ఉన్న ఒక కులాంతర వివాహాలు చేసుకున్న వేలాది మంది టెంటులు వేసుకొని 2 రోజులు 3 రోజులు పెట్టి యాటలు కోసుకొని పంచాయతీ వ్యవస్థ చేస్తున్నారు. లక్షలు పెడుతున్నారు. కళ్ళు డ్రింక్ తాగడానికి దానికి ముగ్గు చూపిస్తున్నారు. కానీ ఎందుకు ఇది ఈ వ్యవస్థ ఇంత చట్టాలు ఉండే దీనిపైన మీరు ఎందుకు అవగాహన లేవడం? దీనివల్ల అంత ఇంతో సంపాదించుకున్న వాళ్ళు గుళ్ళ కావడానికే కదా అని చెప్పి వాళ్ళు వేసిన క్వశ్చన్ చాలా బాధ కలిగిస్తుంది. ఆ కోణంలో నువ్వు కూడా చెప్తున్నావు. వాస్తవంగా పంచాయతీ వ్యవస్థ కంటే ఎంత సంపాదిస్తాడైనా సరే, ఒక రోజు 500, 1000 రూపాయలు కూలి వదులుకోండైనా సరే పంచాయతీ కంటే వెళ్ళిపోతుంది. ఎందుకంటే దానివల్ల ఉపయోగం ఏముందనేది నాకు కూడా అంత పట్టడం లేదు. కానీ వాళ్ళు ఆడ చెప్పే మాటలు, భార్య భర్తలు కానీ అవి ఘర్షణలు కానీ ఆ యొక్క మాటల సవడి వినడానికి, ఆహ్లాదకరంగా ఆలకించడానికి, తిలకించడానికి మాత్రమే పోతున్నారు. కానీ దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని కూడా అందరికీ తెలుసు. అదేవిధంగా పెద్ద మనిషి వ్యవస్థ అనేవాళ్ళు కొందరు మాత్రమే అంటే అందరిని అన్నాను. ఈ పంచాయతీ వల్ల వాళ్ళని అడ్డం పెట్టుకొని కొంచెం ఆర్థికంగా దండుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. వాళ్ళకి ఈ యొక్క అడ్డం పెట్టుకొని దండుకోవడానికి, వాళ్ళ యొక్క స్వలాభాలకు ఉపయోగించడానికి, 4 మాటలు అనార్గలంగా మాట్లాడడానికి ఉపయోగపడుతుంది. ఆ కోణంలోనే ఒక లీడర్ అనేవాడు పంచాయతీ చేయకూడదు, పంచాయతీ అనేవాడు పంచాయతీదారుడు పెద్ద మనిషి అనేవాడు లీడర్గా ఉండకూడదు. అంటే ఈ రెండు ఉండకూడదు నేను ఏదో నాకు ఒక కోణం ఉంది. నన్ను కాదు వద్దు అనే దానికి నేను కావాలని చేస్తాను. అది నా పట్టుదల, అది నా నిర్ణయం. నేను కూడా ఒక వికలాంగుడు ఈత రాదన్నప్పుడు ఈత నేర్చుకున్నా, సైకిల్ తొక్కలేమంటే సైకిల్ నేర్చుకున్నా, బండి తొక్కలేమంటే బండి నేర్చుకున్నా. అట్లాగని నువ్వు పరిగెత్తలేవు, నువ్వు ఆట ఆడలేవంటే ఆట ఆడేవు. అట్లా నా చిన్నతనం నుంచి నాకు వద్దు అనేదే నేను చేయాలనే ఒక కంకణం ఉంటుంది. అట్లాంటి ఒక పెద్ద మనిషి కొందరు చూసి నాయకుడు పెద్ద మనిషిగా ఉండకూడదు, పెద్ద మనిషి అనేవాడు నాయకుడిగా ఉండకూడదు. అంటే ఈ రెండు మేము ఎందుకు చేయకూడదు? చదువుకున్న ఎడ్యుకేటెడ్ పర్సన్ నేనెందుకు చేయకూడదు? ఈ జాతికి ఉపయోగపడేది. అన్నిటికన్నా ఈ పంచాయతీ వ్యవస్థ కన్నా జాతి వ్యవస్థను కాపాడేది. జాతికి 4 దిక్కుల ఒక కుల వ్యవస్థని కాపాడేవాని నేనెందుకు దాంట్లో జరగకూడదని దాదాపు నేను ఇప్పటికే 30 పంచాయతీల దాకా కూడా చేశాను. తక్కువ మోతాదులోని లక్షలు ఏం లేకుండా, ఆ అంగుఆర్పాటాలు లేకుండా, ఎక్కువ దండుకోకుండా, ఇరు వర్గాలకు మొప్పించి తక్కువ పంచాయతీలు కూడా పంచాయతీ చేశాను. చేసి మొప్పిస్తున్నాను. ఎలాంటి ఎవరికాడ అమ్ముడు పోలేదు, ఎవరికాడ దోసుకోలేదు, ఎవరికాడ తినలేదు, ఇది బూతైన మాటలు మాట్లాడలేదు. ఈ సమాజంలో ఏముందంటే పంచాయతీ వ్యవస్థలో బూతైన మాటలు మాట్లాడుతుంటారు. మీలాంటి చదువుకున్న వాళ్ళు కూడా అక్కడ ఉంటుంటారు. పెళ్ళైన వాళ్ళు, మహిళలు అందరూ ఉంటారు.